హాయ్ అండి. ఇప్పుడు నేను శివపురాణాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. గుణహీనుని కథ. పూర్వకాలమున కాపిల్య నగర బ్రాహ్మణుడైన యజ్ఞదత్తునకు గుణహీనుడని కుమారుడుండెను. ధర్మజ్ఞుడు. తండ్రి చెప్పినట్లు అతడు గురువు వద్ద విద్యాభ్యాసము చేయక అల్లరి చిల్లరగా తిరుగుబోతులతో నేస్తము గలిపి జోతగాడై, చోరుడై, సురాపానాసక్తుడై ఇంటగల వస్తువులనే అమ్ముచుండెను. తన ప్రేమగా గారాభముగా చూచి తల్లి మందలించినను అతని చెవికి ఎక్కలేదు. తండ్రి అయిన అగ్నిదత్తుడు ఒకమారు రాచనగరము నుండి వెడలుచుండ ఆ మార్గమున వచ్చు ఒక జోదగాని చేతి వేలికి తన ఉంగరం ఉండుటను చూచి కోపించి ఎక్కడిదని ప్రశ్నించ, ఆ జోదరి గుణహీనుడు ఒకడు ఆటలో ఓడుట వలన గెలిచి తిని జోదరి ఆ వజ్రపు ఉంగరమును అతనికిచ్చి క్షమింపమని అడిగెను. అగ్నిదత్తుడు ఉగ్రుడై ఇంటికి రాగా రాకుమారుడు భీచుల్లి దేశాంతరమున పారిపోయెను. ఆ విధముగా గుణహీనుడు పారిపోయినందుకు భార్యాభర్తలు ఆనందించిరి. దేశాంతరమున ప్రయాణికుడైన గుణహీనుడొక అడవిలో మార్గము గానక ఒక చెరువు ఒడ్డున కూర్చుండి తన దురదృష్టమునకు విచారించుచు అచటనే నిద్రపోయెను. కొంతసేపటికి నిద్రలేచి ఆ తటాకమున స్నానమునందించి దాహము తీర్చుకొని పరమేశ్వర రక్షింపమని వేడుకొనెను. సుఖములందు కన్నా దుఃఖములందే కదా భగవంతుని జ్ఞప్తికి వచ్చినది. తరువాత ఆ మార్గమున సోమేశ్వర క్షేత్రమునకు వెడలి యాత్రికులతో దానను వెడలెను. శీతల సుధా సంబంధమై ఉన్న గౌతమి నది స్నానం అతడు సంకల్ప సహితముగా చేసెను. భక్తులతో కూడా కలిసి సోమేశ్వరుడు గర్భగుడిలో పోయి అభిషేకార్చనము తిలకించుచుండెను. ఈ విధముగా గుణహీనుడు పగలు గర్భాలయమున ఒక మూలగా కూర్చుండి భక్తులతో కూడి దానను సోమేశ్వరుని భజించుచు కేకలు వేయసాగెను. ఆ రాత్రి, ఆ మహాశివరాత్రి, దేవాలయాధికారులు మహాప్రసాదం తీసుకుని వచ్చి నిత్య నివేదన చేసి వెడలిది. భక్తులందరూ నిద్రలో నుండ ఒక మూల కూర్చుని ఉండ గుణహీనుడు ఆ ప్రసాద పాత్రను కొని బయటకు పోచుండ ప్రసాదము తిరిగి తీసుకుని పోవటకు వచ్చిన ఆ అధికారులు అతను దొంగ అనుకుని దొంగ అని ఎరవగా భక్తులను నిద్రలేచిరి. భయం వలన కంగారు పడి గుణహీనుడు నందీశ్వరునిపై పడి ఆ దెబ్బకు తల పగిలి చచ్చెను. వెంటనే అతడికి శివకింకరులు వచ్చి వాని విమానం తీసుకుని పోవచుండ యమకింకరులు వచ్చి, ఓ శివదూతలారా, ఇతడికి శివప్రసాదాపహారి, దుర్మతి, పాపి కావున మీరు వదులుడు అనేది. అప్పుడు శివకింకరులు వారితో, కింకరులారా, గుణహీనుడు పండితులైన యజ్ఞదత్తుని పుత్రుడు. మహాశివరాత్రిమున పావన గోదావరి స్నానం చేసి సకల పాప నివారణకే సర్వేశ్వరుని ధ్యానించినాడు. ఆ పర్వతం ఎవడైనను తెలిసియో తెలియకయో స్నానానంతరము ఉపవాసం ఉండినడల అతనికి కోటి యజ్ఞ ఫలములు పుణ్యము లభించునని శృతివాక్యను మీరు వినియే ఉందురు. ఇంతవరకు శివుని వద్ద ధ్యానము చేయుచు నందీశ్వరునిపై పడి చనిపోడిచే ఇతనికి పాప విముక్తుడైనాడు కనుక మేము ఇతని కైలాసంలో తీసుకొని పోవచున్నామన్నది. తరువాత కాలమున గుణహీనుడు పుణ్యం తగ్గిపోవడిచే తిరిగి అతడు మత్స్యలోకమున కళింగ దేశ నరిందముడని దేవుడుగా పుట్టెను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.